హలో అండి. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, కర్రీ వండడానికి తక్కువ టైం ఉన్నప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్‌గా ఇలా బూందీ కర్రీ చేసి పెట్టారంటే, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్‌లో ఒక మెతుకు కూడా వదలకుండా బాక్స్ అయితే ఇంటికి తీసుకొస్తారు. వేడి వేడి వైట్ రైస్‌లోకైనా, పుల్కాలోకైనా, పూరీలోకైనా ఈ బూందీ కర్రీ చాలా అంటే చాలా బావుంటుందండి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేశానండి. ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసి, ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి సన్నగా ఇలా తరిగి వేశానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి, ఉల్లి ముక్కల్ని అటు ఇటు బాగా మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసేసాను. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసి, ఒక స్పూను రుచికి సరిపడగా సాల్ట్ అండి. ఆల్రెడీ బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసి అటు ఇటు 2 నిమిషాలు ఫ్రై చేసి, నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి. కప్పుతో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు బూందీ తీసుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను. నీళ్లు మసిలిన తర్వాత చూసారు కదా! ఇలా చక్కగా పొంగుతున్నప్పుడు నేను 2 కప్పులు బూందీ కూడా వేసేస్తున్నానండి. బూందీ వేసి అటు ఇటు కలుపుతూ ఒక 5 నిమిషాలైతే ఉడికిస్తే బూందీ కూరైతే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! చక్కగా ఇలా అటు ఇటు కలుపుతూ బూందీ కూరని మగ్గించేయాలండి. అంతేనండి, వేడి వేడి బూందీ కూరైతే రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీగా, ఈజీగా ఇలా బూందీ కూరైతే రెడీ చేసేయొచ్చండి. ఇలా ఉన్న బూందీ కూరను చూస్తే ఎవరికి మాత్రం ఆకలైద్ది చెప్పండి? నాకైతే బాగా ఆకలేసేస్తుంది. నేను ఒక ప్లేట్ తీసుకుని రైస్ అయితే పెట్టేసుకున్నానండి. అలాగే కూర కూడా వేసేసుకుని వేడి వేడిగా నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను. ఈరోజు నా భోజనం అయితే ఇలా ముగించేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.